అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో నడవాలంటే కాళ్ళు నొప్పులు, అలాగే ఎక్కువ పని చేసినా నీరసంగా అనిపించటం, మనం ఒక్కోసారి ఏదైనా వర్క్ చేయాలంటే దాని మీద కాన్సంట్రేషన్ పెట్టలేకపోవటం. ఇవన్నీ ఆలోచిస్తుంటే మనం నిజంగానే ఆరోగ్యంగా ఉన్నామా అనిపిస్తుంది. మరి ఇలాంటివన్నీ చెక్ పెట్టడానికి ఈరోజు నేను ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. అదే డ్రై ఫ్రూట్ లడ్డు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాన్ హీట్ చేసుకుని దానిలో 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుందాం. ఘీ కూడా మెల్ట్ అయిన తర్వాత హాఫ్ కప్ బాదం పప్పు, హాఫ్ కప్ జీడిపప్పు, అలాగే హాఫ్ కప్ వాల్నట్స్ కూడా యాడ్ చేసుకుని నట్స్‌ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దానివల్ల ఏమవుతదంటే మనం బయట కూడా 10-12 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీజర్‌లో 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా నట్స్‌ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండండి. దానివల్ల నట్స్ లోపల తేమ కూడా పోయి చక్కగా ఫ్రై అవుతాయి. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా! వేరే ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే పాన్‌లో 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం. దానిలోకి 2 స్పూన్స్ తెల్ల నువ్వులు, అలాగే 2 స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. మనం హెల్తీ వెర్షన్‌లో చేసుకుంటున్నాం కాబట్టి స్వీట్‌నెస్‌కి షుగర్‌కి బదులుగా ఖర్జూరకాయలైతే యాడ్ చేసుకుందామండి. ఖర్జూరకాయల్లో మంచి ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే బాడీలో రక్తహీనతను తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం నేనిక్కడ 1 కప్ అయితే తీసుకుంటున్నాను. మీకు స్వీట్‌నెస్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 1 ½ కప్ యాడ్ చేసుకోండి. మనం వారంలో ఒకరోజు ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా మన హెల్త్‌ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. మనం ముందుగా వేయించుకున్న నట్స్ అన్నీ కూడా చక్కగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్‌లో మెత్తగా పౌడర్ చేసుకుందాం. దానిలోకి 2 ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాచీ స్మెల్లే కాకుండా మన జీర్ణక్రియకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. నట్స్‌ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం డేట్స్ తీసుకున్నాం కదా! దాన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. మన చేత్తో చక్కగా మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి మంచిగా కలుపుకుందాం. తర్వాత దానిలోకి నేను ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం ఫైనల్‌గా లడ్డు అయితే చుట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ అయితే ఫాలో అవుదాం. పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు పెద్ద సైజు లడ్డూని చూసినప్పుడు అమ్మో! ఇంత పెద్ద సైజు తినాలా అని అనుకుంటారు. అలా కాకుండా మనం 1 బైట్ సైజు లడ్డూని గనక ప్రిపేర్ చేసుకుంటే అంటే ఒక్కసారి నోట్లో వేసుకోగానే తినేసేయొచ్చనమాట. ఆ విధంగా చిన్న లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. అలా అయితే పిల్లలు తినటానికి ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళ మైండ్‌లో వస్తది. ఈ ట్రిక్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ సైజ్‌కి, ఈ సైజ్‌కి పెద్దవాళ్ళకైతే పెద్ద సైజ్ లడ్డు అయితే సరిపోతుంది. చిన్న పిల్లలకైతే చిన్న లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా! హెల్త్‌కి ఎంతో మంచిదైన డ్రై ఫ్రూట్ లడ్డు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూతో ప్రాణం. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.